ఏపీ స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి కీలకమైన నిర్ణయం సంచలనంగా మారనుంది. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులను నేరుగా ఎన్నుకునే విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పరోక్ష ఎన్నికల పేరుతో జరుగుతోన్న బేరసారాల తతంగం, క్యాంపు రాజకీయాలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పరోక్ష ఎన్నికల విధానంలో స్థానిక సంగ్రామం జరిగేది. ఈ క్రమంలో అధికార బలం, ఆర్థిక ప్రాబల్యం, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం వంటివి ఎక్కువగా జరిగేవి. మెజారిటీ రాని అధికార పార్టీలు ప్రతిపక్షాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసేవారు. క్యాంపు రాజకీయాలు ఎక్కువగా నడిచేవి. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎన్నో రకాల ఎత్తులు, పై ఎత్తులు ఎదురయ్యేవి. ప్రజల తీర్పు ఒకటైతే అధికార పీఠంపై కూర్చునేది మరొకరయ్యేవారు. ఈ అక్రమ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల చేతికి నేరుగా ఓటు హక్కు ఇవ్వడమే ఏకైక మార్గమని భావిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించదు. ఎందుకంటే పరోక్ష విధానం ఉంటే వార్డుల్లో సీట్లు తగ్గినా సర్పంచ్ లేదా కౌన్సిలర్లను లొంగదీసుకుని మున్సిపాలిటీలు, జెడ్పీలను కైవసం చేసుకునే వెసులుబాటు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. అయితే అక్రమ మార్గాల్లో పీఠాలను దక్కించుకునే సంస్కృతి కంటే పారదర్శకమైన ప్రజా తీర్పుకే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఓ వ్యూహంతో ఉన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేవారు. 1987లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలను నేరుగా ప్రజలే ఓటు వేసి ఎన్నుకున్నారు. కానీ 2000 దశకంలో చంద్రబాబు హయాంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను నేరుగా ఎన్నుకునే పద్ధతి నడిచింది. కానీ తర్వాత పాత పద్ధతిని ప్రభుత్వాలు పునరుద్ధరించాయి. చట్టపరమైన కోణంలో చూస్తే భారత రాజ్యాంగంలోని 243(c) పంచాయతీలు, 243(r) మున్సిపాలిటీలు నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికల విధానాన్ని నిర్ణయించే సర్వ అధికారాలు రాష్ట్ర శాసనసభకు ఉన్నాయి. దీనికోసం ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994, ఏపీ మున్సిపాలిటీ చట్టం 1965, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994లకు అసెంబ్లీలో సవరణ చేయాల్సి ఉంటుంది.